morning everyone. Myself Dr. Ramya, clinical head at Oasis Fertility Guntur. So ఈరోజు నేను చెప్పాలనుకున్న డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏంటి అంటే డస్ బర్త్ కంట్రోల్ పిల్స్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. సో కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమన్నా వస్తుందా అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి క్లారిఫికేషన్ ఇద్దామని ఈ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది దాంట్లోనే ఆ వర్డ్లోనే ఉంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదో వాళ్ళు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎవరికైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో కూడా సైకిల్ రెగ్యులరైజేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే విత్డ్రావల్ బ్లీడింగ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్లా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యొక్క మెయిన్ మెకానిజం ఏంటి, హౌ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా అంటే ఓవ్యులేషన్. ఇప్పుడు మనకి ఎగ్ అనేది ఎవ్రీ మంత్ సైకిల్లో న్యాచురల్గా పీరియడ్ వస్తుంది అంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వటం వల్ల మనకి పీరియడ్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. సో ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఏం చేస్తుందంటే ఓవ్యులేషన్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. సో దానివలన మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం జరుగుతుంది అన్నమాట. సో అది దాని యొక్క మెయిన్ మెకానిజం. సో చాలా వరకు స్టడీస్ చూసుకుంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఓన్లీ అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ సైకిల్లో ఏ సైకిల్కి అయితే మనం యూజ్ చేసామో ఆ సైకిల్కి మాత్రమే పరిమితమై ఉంటుంది దాని యొక్క ప్రభావం. అంతేగాని దానివల్ల ఇప్పుడు ఆ మంత్లో యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ మంత్స్లో కానీ ఫ్యూచర్గా ఇన్ఫర్టిలిటీ రావడం కానీ జరగదన్నమాట. సో ఎవరికైనా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు, ఈ మంత్ మనం పిల్స్ యూజ్ చేసాం, దాని తర్వాత బికాజ్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఒకవేళ రాలేదు అంటే కూడా ఈ పిల్స్ వల్లనే అట్లా జరిగింది అనుకోవడం మాత్రం కరెక్ట్ అయితే కాదు. సో మోస్ట్ లైక్లీ ఈ ప్రెగ్నెన్సీ బర్త్ కంట్రోల్ పిల్స్ వలన ఇన్ఫర్టిలిటీ వచ్చే కారణం అయితే చాలా తక్కువగా ఉంటుంది. చాలా స్టడీస్లో కూడా మనం చూసాము ఈ పిల్స్ వలన మాత్రం ఇన్ఫర్టిలిటీ అయితే రాదు. సో థ్యాంక్ యూ సో మచ్.